మార్కు 2:17లో యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యాల వారికి వైద్యుడక్కలేదు, నేను పాపల పిలవచ్చాను కానీ నీతి మందులు పిలవరాలేదని వార్త చెప్పి చూసారా. కానీ వారు పాపల కోసము రోగుల కోసము వారిని పంపించారు, వారు కూడా వచ్చారు. వారు వచ్చి వారు మళ్ళీ అక్కడ యేసు ప్రభు లూకా 9:9లో ఏం చేశాడు? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీదను శక్తిని అధికారమును రోగములను స్వస్థపరిచే వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యం గురించి ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపును. చూసారా, యేసు ప్రభుని మరి మా ప్రభు పంపించారు, తండ్రి పంపించారు. ఎవరు తండ్రి? యేసు ప్రభు మళ్ళీ శిశువుల్ని 12 మందికి అందులో ఒక్కడే దెబ్బేశాడు యేసు ప్రభు అని. ఆయన ఏమయ్యాడు? యూదాసుకి పోయాడు. ఏమే అంగీకరించలేదు యేసు ప్రభు. అంగీకరిస్తే ప్రభా నేనా అన్నప్పుడు, నువ్వే అన్నప్పుడు పాదాలు పట్టుకుంటే యేసు ప్రభు పాదాలు పట్టుకుంటే నేను క్షమించానైనా, నేను పాపం చేశాను క్షమించు అన్నప్పుడు తప్పకుండా క్షమింతుడు. అయితే బుక్కాడు. ఏం చేయాడు? బుక్కాడు. కానీ ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే ఆయన క్షమింతుడు. కాబట్టి అలాగే మరి హేరోదు రాజు కూడా చంపేద్దామని చూశాడు. హేరోదు రాజు కూడా ఏమైపోయాడు? యేసుప్రభు నిలబడున్నాడు, వాడు చచ్చిపోయాడు. ఆయన కూడా అంగీకరించాడు దేవుని. ఆయన కూడా రాజ్యం వెళ్ళాడు. ఎవరు? హేరోదు రాజు రాజ్యం వెళ్ళాడే కానీ దేవుని మాత్రం మరి క్షమించమని దేవుని అంగీకరించడం కానీ లేదు. కానీ ఇలాంటి పండుగలు గొప్పంగా లేదు. డ్యాన్సులే ఏంటి ఇష్టం, యాక్షన్లు, పుట్టినరోజులకి డ్యాన్సులు అయ్యే చూశారు కానీ యేసుప్రభుని మాత్రము అంగీకరించలేదు. కానీ యేసుప్రభు ఎలా బ్రతికాడు, పుట్టి ఎలా పెరిగాడు చూద్దామా. లూకా 2:50 చూడండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును ఎలా వర్ధిల్లాడు? పుట్టి ఆయన పుట్టాడు. ఎందులో పుట్టాడు? ఎందుకు చెప్పాడు కదా, పశువుల పాకలో శస్త్రంలో పుట్టాడు. చూడలేక పశువుల సాల్లో ఆ తొట్లు పడికేస్తారు. పశువులు తిని గడ్డి లేక తొట్లు పడికేస్తారు. ఆ చెక్కలు అంటాం, తొట్టు అంటాం, చెక్కలు తొట్టు అంటాం, గేదెలకు తొట్టు అంటాం అని ఆ తొట్లో పడికేశారు. ఆయన పుట్టిన తర్వాత ఎలా పెరిగాడంట? ఎలా పెరిగాడు? యేసు జ్ఞానమందు వయస్సునందు వయస్సులో ఉన్నప్పుడు ఎలా నడిచాడు? మనుషులతో చక్కగా క్రమంగా మాట్లాడుతూ నేర్చుకున్నాడు. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేవాడు, ఎలా నడాలో అలా నడిచాడు. ఇవాళ ఇక్కడ మనుషులు ఉన్నారంటే అయ్యి బాబోయ్ ఎలా నడుతామో మనకి తెలీదు, ఎలా మాట్లాడతామో మనకి తెలీదు. జ్ఞానం ఒరే దున్న బుతులయ్య ఎదిగాడు రేడా అడిగి జ్ఞానం లేదంటాం. ఏమంటాం? దున్న మనిషి అంటే ఎదిగాడు కానీ జ్ఞానమో యేసుప్రభు అలా అనిపించుకోలేదు. జ్ఞానమందును వయసు వచ్చింది. వయసు వచ్చిన ఆ అమ్మాయిల మీద ఈ అమ్మాయిల మీద పడలేదు. దూరంగా ఉండేవాడు, చక్కగా మాట్లాడేవాడు. వయసు వచ్చిందని ఆయన ఇష్టమట్టు తిరగలేదు. ఏముందా అక్కడనా? ఆయన పేరేముందా చెప్పండి. పలానా ముక్కుని యేసుప్రభు తొంట్రోడు అలరోడు అని ఉందామని చెప్పండి, నేను వింటాను. ఉందా? ఎక్కడైనా ఉందా? మంచి పేరు తెచ్చుకున్నాడని చెప్పాడు. అయినా చక్కగా బ్రతకండి, తినండి, తాగండి, మీకోసం చచ్చిపోతున్నాను. మన కోసం చచ్చిపోదు కానీ లవ్వుల్లో చచ్చిపోలేదు, దొంగతనంలో చచ్చిపోలేదు, ఒక రౌడీ జానికి వెళ్ళి చనిపోలేదు. ఎలా చచ్చిపోయాడు? ఆయన మన కోసము నిజంగా తెలుసుకోవాలి. నేను ఏ పాపం చేయకుండా చనిపోతున్నానని మనకు తెలపరిచాడు. నువ్వు నేను తెలబడుతున్నామా? లేదు. బాప్తిసం తీసుకుంటాం, అల్లర్లు చేస్తుంటాం, గొంతులు వేస్తుంటాం, డాన్సులు వేస్తుంటాం, తల వంచుకుని నడుతూ ఉండదు.
మనుషులకి భయపడినడం, ఎవరికి భయపడం? తండ్రికి భయపడం, తల్లికి భయపడం, అన్నకు భయపడం. కానీ అక్కడ యేసుప్రభువు ఎవరికి భయపడ్డాడు చూద్దాం ఒకసారి. దేవుడు దయందును మనుషులు దయందును వృద్ధుడుచూ వచ్చాడు. ఎవరికి భయపడ్డాడు? దేవుడికి భయపడ్డాడు, మనుషులకి భయపడ్డాడు. నువ్వు నేను ఎవరికి భయపడం? దేవుడికి భయపడం, మనుషులు. తెరని తెరపు రెండు ఏంటి ఏంటి చత్తే బియ్యం ఖర్చు, పుల్లల ఖర్చు. బతుకుంటే పుల్లల ఖర్చు, బియ్యం ఖర్చు అంటే వండుకుంటాకి చేతకి తేవాల పుల్లంతో. ఇప్పుడు పుల్లవరు తెచ్చుడున్నాడు, అంత గ్యాసే ఏంటి? ఈ రోజులన్నీ ఏమిటంటే ప్రమాదమైన రోజులే, కానీ ఇప్పుడు కూడా బతికే రోజులు మంచి రోజులు లేవు. ఏంటంట బకెట్తో నేను పోయిందిరా కట్ట బియ్యం కలిసి వచ్చి నీరు బాబు నెలక. ఏంటంట కట్ట బియ్యం కొన్ని పుల్లలు కలిసి వచ్చి నీరు బాబు సత్తం పోయాడా? మంచిది. చచ్చినోడు ధనవంతుడు ఏంటి? ఈ రోజులో చచ్చిపోయినాడు ధనుడు అంట, ధనవంతుడు అంట. ఎక్కడ ధనవంతుడు? ఎలా ధనవంతుడు అవుతాడు? మంచిగా జీవించచ్చిపో ధనవంతుడు అవుతాడు. కానీ తాగి ఏ విధాన్ని ఆలర చేసి అడు మంచోడు కాదు, అడు మెట్లగాడు అని చెప్పించుకుని చనిపోతే గొప్పోడా? చనిపోయిన తర్వాత. కాబట్టి మంచోడు అన్నప్పుడు ఇక్కడ మంచోడు అక్కడ మంచోడు అని అంటే ఈ భూమి మీద మంచి పేరు వస్తేనే అక్కడ మంచోడంట, ఇక్కడ మంచోడంట. లేకపోతే మంచి పని అక్కడ మంచి లేదంటే ఇక్కడ మంచి లేదంట. యేసు జ్ఞానమందును మనుషుల దయందును, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ వచ్చాడు. మనుషులకి భయపడాలి. మనుషులు కూడా మరి దేవుడు కూడా భయపడ్డాడు. అక్కడ దేవుడు కూడా చూడండి, ఒక్కొక్కడు నీవంతూ చూస్తానంటాడు, ఒక్కొక్కడు ఎదుగుతుంటే తెగొట్టేద్దామని చూస్తుంటాడు. ఇక్కడ అన్నీ ఉన్నాయి, చేతబళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్నీ మనిషిని జబ్బు బాగు చేసేది ఉంది. ప్రతిదీ కూడా మనిషి తయారు చేసింది. ఓ మందు తయారు చేయాలంటే దేవుడు తయారు చేయడా? ఒక ఇంజక్షన్, ఓ మందు ట్యాబ్లెట్ ఎవరు తయారు చేయరు? అంటే దేవుడు వాళ్ళ జ్ఞానం నుంచి తయారు చేయించాడు. కానీ భూతవాద్యులు పుస్తకాలు చదివి దాన్ని ఏ రీతిగా మంత్రం వేయాలో, ఏ రీతిగా కొడితే పడుతుందో అండి. ఒక పిట్టను కొడుతున్నారు. ఉండేలు తయారు చేయాలంటే రబ్బర్ తయారు, కర్ర తయారు చేయాలి ముందు, తర్వాత రబ్బర్ తయారు చేయాలి, తర్వాత మట్టి ఉండను తయారు చేయాలి, దాన్ని లాగి కొట్టాలి అండి. ఇది మరి ఎవరు తయారు చేసింది? ఎవరు తయారు చేసింది? మనిషే కదా. ఎవరు చంపేస్తున్నారు ఆ పెట్టెని? మనిషే కదా. ఆ పెట్టెని చంపేస్తుంటే మరి మనిషి ఇక అధికారులు చాలామంది ఇప్పుడు కోటదాకి లేదని, చంపడానికి లేదని మరి మనుషులు ఇక ఉద్యోగాలు, ఏదో ఉద్యోగం రావాలి. ఆ పెట్టె ద్వారా ఉద్యోగం ఆయనకు వచ్చింది, ఆయన బ్రతుకుతున్నారు. అలా ఆపడానికి వచ్చాడు. అలా పెట్టెలు పట్టకుండా, అట్లు పట్టకుండా, తాంబేలు పట్టుకోకుండా. మరి ఎవరిది? ఈ ఎవరు తయారు చేయారు? దేవుడు తయారు చేయారు. అటు తీసేది ఎవరు? మనుష్యులు. ఇప్పుడు చచ్చిపోయాం, ఎవరు తీసుకెళ్ళాలి? మనుష్యులు. దేవుడు వస్తాడా? దేవుడు తయారు చేయించాడు. కాబట్టి ప్రభులు అలాగా మనుషుల్ని వంగేయాలంటే మనిషే వంగేస్తాడు. ఎలా వంగేస్తాడు? మనుషులు సాతాను నుండి యూదా ఎలా వంగేశాడు? దేవుడిని వంగేద్దామని చూశాడు, వంగేశాడా? దేవుడు మనలో ఉంటే వంగేయడానికి ఏ మనిషి కూడా సరిపోడు. దేవుడు మనలో ఉండాలంటే మన క్రియలు మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి. కానీ అప్పుడు మనకి ఏది వచ్చినా ఏమియో కాదు. వంగిపోయాడు, ఏదో వంగిపోయాడు, కుంగిపోయాడు, లెగలేరుకున్నారు జనము. ఎవరున్నారు ఆయనలో? దేవుడున్నాడు, లేపాడు. లేపడలేదా? ఏముంది? ముందు పాపాలు చేశాడు, వదిలేసుకున్నాడు, దేవుళ్ళు నడుతున్నాడు, జబ్బు వచ్చింది, ఏమయ్యాడు? లేచాడు. అలా నువ్వు నేను కూడా మంచిగా ఉంటే లెగిస్తామని ఇక్కడ వాక్యము వివరించి మరీ చెప్తుంది. వాళ్ళకి జరిగినవన్నీ మనకు చూపిస్తుంది. మేము ఇలా చేసాం, ఇలా ఉన్నాం, ఇలా చేసాం, ఇలా నడిచాం, ఇదిగో ఏ రీతిగా నడితే, ఏ రీతిగా జీవితే, ఏ రీతిగా తిరిగితే, ఏ రీతిగా మరి యొక్క పనులు చేస్తే ఇలా ఉంటుంది అని ఆ యొక్క అనుభవం ఉన్నవారు
ఈ యొక్క లేఖనాలను రాసి మనకి చూపిస్తున్నారు. పెద్దల మాట సల్దన మూట అంట. ఏమంటారు? పెద్దల మాట సల్దన మూట అంటారు. అంటే సల్దనము అది తింటే చల్లగా ఉంటుంది. ఇప్పుడు చల్దనం తింటే సత్తాం. చాలామంది చల్దనం తింటే చచ్చిపోతాం అంటారు. అప్పుడు చల్దనం లేకపోతే చచ్చిపోతాం అనేవారు. ఇప్పుడు చల్దనం ఉంటే సత్తాం అంటారు. ఉంటే బాగుండు అనుకునేవారు అప్పుడు. ఇప్పుడేంటి బకెట్లతో కాళ్ళ పోసేస్తున్నారు. ఎందుకని? అప్పుడు ఆ బకెట్ అన్నం తినేసి అరిగిపోయారు. ఇప్పుడు తింటే అరిగిన పాపం ఎక్కువైపోతుంది, ఆలోచన ఎక్కువైపోతుంది. రూపాయి ఏంటి? 100 రూపాయలు సంపాదించాలి, 100 ఉంటే 1,00,000 సంపాదించాలి. వాడికంటే పెద్దలను పరిగెత్తి వెళ్ళిపోవాలి, వాడికంటే ముందుకు వెళ్ళిపోవాలి, వాడికంటే ఎక్కువ సంపాదించేయాలి, సంపాదించిన వాడిని కొనుక్కులు తగ్గొట్టేయాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మనకి తింటే అరగదు. షుగర్లో, బీపీలో, కిట్టులో రాళ్ళు, నెలల కంతులు, ఏదో వాదులు మనకి ఇచ్చేస్తా ఉన్నాడు. మన ఆలోచనలు బట్టి, మన మాటల బట్టి మనకి ఈ యొక్క వాదులు వస్తున్నాయి. లేకపోతే మనకి వాదులు పాశ్రం అయితే అయినా దేవుడా పైనుంచి వచ్చిందా? పాస్ అయితే దేవుడా పైనుంచి వచ్చాడా? సీఎం పైనుంచి వచ్చాడా? ఎమ్మెల్యే పైనుంచి వచ్చాడు? ఎవరు పైనుంచి వచ్చారు చెప్పండి? అందరూ తల్లి కడుపులోంచే వచ్చిన వారు. ఎవరైనా దేవుడికి ఇష్టమని అనబోతే ఎవరికైనా అది జబ్బు వస్తుంది. ఆయన పుట్టినరోజు ఎవరు చేస్తున్నారు? మనుషులే చేస్తున్నారు, వారి భక్తులే చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన క్రియ, ఆయన చేసిన విధానం, నేను పుట్టాను అని. ఎలా పుట్టాను? చనిపోయేవాడిని బ్రతికాను అని ఈ యొక్క పుట్టినరోజు బలంగా చేస్తూ ఉన్నారు. ఎవరు పుట్టినరోజు అంటే ఈయన పేరు చెప్పి, ఎవరి పేరు? మనిషి పేరు చెప్పి దేవుడికి చేస్తున్నారు, దేవుడికి చేస్తున్నారు. కానీ ఎందుకని? మరి దేవుడే కదా బ్రతికించింది, దేవుడే కదా బయటికి తీసింది. అందుకని ఆ యొక్క సంవత్సరంలో నాయనా నీవు ఎప్పుడు పుట్టావు మాకు తెలియదు, కానీ ఇదిగో మమ్మల్ని బ్రతికించావు, ఇదిగో మాకు ఈ సేవ ఇచ్చావు అని ఈ రీతిలో చేస్తున్నారు. కానీ ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. అయితే డిసెంబర్ నెలలో పుట్టాడని, ఏక గొల్లలు వెళ్ళారని, చుక్క చూశారని, చలికాలం అని ఈ టైంలో చేస్తున్నారు. చలికాలం ఎప్పుడు దాకా ఉంటుంది? 4 నెలలు ఉంటుంది కదా చలి. ఎన్ని నెలలు ఉంటుంది? 4 నెలలు ఉంటుంది. చలికాలం అన్నది కూడా వ్యర్థమే, తప్పే. కాబట్టి ఏదైనప్పటికీ ప్రభులో మనము పుట్టాము, ఆయన పుట్టాడు. మనం పుట్టినరోజు చేసుకుంటున్నాం, ఆయన పుట్టినరోజు కూడా చెయ్యాలి, మంచిది. కొంతమంది అంటారు అదేంటి ఆయన పుట్టినరోజు చేతం ఏంటి, యేసు నేడే పుట్టాడు అంటే ఏంటి అని ఎటగారం ఆడేవాళ్ళు ఉన్నారు. కానీ అసలే ఆయన ఎన్ని రోజులు బతుకుతాడో తెలుసా? ఈ ఆపేద్దామని చూస్తాడు, ఆపేసి ఎన్ని రోజులు బతుకుతాడు? చచ్చిపోతాడు. చచ్చిపోయినా ఏం తెలుస్తాడు? రే బాబా క్రిస్మస్ చూడు కదా బాబా, అలాగనోడు ఇలాగనోడు బూతులు ఆడతాడు. మనకు అనవసరం. ఏం చేయాలి? మనము దేవుణ్ణి ప్రార్థించుకోవాలి, మారాలని ప్రార్థన చేయాలి. అమ్మ చేయండి, పర్లేదు మంచిగా చేసుకోండి అని చెప్పాలి. కానీ అడ్డేటకి మనము సరిపోం. మంచిది. ప్రభులు ఈ రీతిగా మరి యేసు మరి మనుషుల ఎందును దేవుని ఎందును వర్జులతో వచ్చాడు. మంచి పని చేశాడు. ఏం పని చేశాడు? మంచి పని చేయాడు. మనమైతే ఏం చేద్దాం? పుట్టిన కానించి ఎదుగుతూ ఉంటాం. 12 సంవత్సరాలు వచ్చింది, నేను ఏం చేయను? 12 సంవత్సరాలు వచ్చినాక 9వ సంవత్సరం వచ్చినాక ఏం చేయను? మందులో దిగాను. ఎందులో దిగాను? ఎవరు దింపారా మందులోకి? ఎవరు దింపారు? మనుషులు దింపారు. దేవుడైతే ఆయన వరాలు పుత్రుడు కాబట్టి, కలకుండా పుట్టాడు కాబట్టి దేవుడి మాటిని దేవుల్లో ఎదిగాడు. ఎవరు? యేసయ్య. కాబట్టి నేనైతే ఎదురుపడి మనుషుల్లో పుట్టాను కాబట్టి, మనుషుల్లో పెరుగుతున్నాను కాబట్టి ఎందులో నడిచాను? సారాలో నడిచాను, బ్రాంతిలో నడిచాను, కళ్ళులో నడిచాను, చక్కగా తాగుతూ ఎదుగు 12 సంవత్సరాలు వచ్చింది. 12 సంవత్సరాలు అంటే వయసు వస్తా ఉంది, వచ్చింది. మరి ఆ యొక్క వయసు వస్తా ఉన్నప్పుడు ఏమైంది? అమ్మాయిలకి లైన్ వేస్తున్నాను. అమ్మాయిలు నాకు లైన్ వేశారు, అమ్మాయిలు నేర్పారు, చక్కగా నేర్పారు. ఏంటి? పాపం అనేది నేర్పారు. కానీ చూసారా, ఆ యుగాలనే వెతుకుతున్నాం. బాగా వయసు వచ్చింది, ఎక్కువ అమ్మాయిల్ని పాడు చేస్తాం, మొత్తం వచ్చింది. ఈయన ఎక్కువ వయసు వచ్చిన ఏం చేయడు? వయసులో నడిచి ఏం చేయడు? భయభక్తులుగా నడిచాడు, భయభక్తులు జీవించాడు. నువ్వు నేను నడుతున్నాము, భయభక్తులు నడుతులేదు, భయభక్తులు జీవిస్తలేదు. కాబట్టి అందుకే భయభక్తులు నడిచాడు. కాబట్టి యేసు ప్రభు మంచి పేరు వచ్చింది. బాప్తిజం తీసుకుంటారు, దేవుని నమ్ముతారు, 3 నెలలు 4 నెలలు సంవత్సరం ఉంటారు.
మంచిగా నడుతారు, భక్తిగా నడుతారు, బాగా వచ్చేది డబ్బు, బాగా వాళ్ళు వచ్చేది, ఆరోగ్యం ఉంటుంది, ఏ జబ్బు రాదు, ఏదీ లేదని మళ్ళీ పాపంలో పడతాం, తెచ్చుకుంటాకి, పాడైపోవటానికి, ఆకలిగా ఉంటాకి, జబ్బు తెచ్చుకుంటాకి, మరి మళ్ళీ ఎందులో పడిపోతాం? పాపంలో పడిపోతాం. అక్కడి నుంచి స్వరువు అవుతుంది, వాదులు వస్తాయి, బాధలు వస్తాయి, దెయ్యాలు వస్తాయి. యాండి నేను పాపం చూసుకోనండి, నా ఇంటి వాస్త బాగోలేదేమోనండి. ఏ ఇంటి వాస్త బాగోలేదు? నీ ఆత్మ బాగోలేదు అంటాడు కదా. చిన్న యేసుకి సోటీని యొక్క జాగాలు అన్నప్పుడు నీ చిన్న యేసుకి జాగా ఏంటి? నీ యొక్క ఆలయం, నీ ఇల్లుది, నీ గుడాహారం, ఆత్మ. దాన్ని మార్చుకో. అది మార్చుకోకపోతే నీ ఇల్లు మారిపోతుంది, నీ ఇల్లు తిరిగిపోతుంది. నీ ఆత్మ ఎలా తిరుగుతుందో అది కూడా అలా తిరుగుతుంది. ఆత్మ తిరుగుతుంటే ఏంటి? నీ ఆత్మ నుంచి మాటలు తిరుగుతున్నాయి, అందువల్ల నీ ఇల్లు బాగుంటలేదు, పాడు చేస్తుంది. ఈ మాటలే నీ ఇల్లుని పాడు చేస్తుంది. నీళ్ళొత్తనే ఈ యొక్క కడుక్కోగలదాం, నీ లేకపోతే కడగ. అలాగే నీ మాటలు బయటకు వస్తున్నాయి, ఆ ఇల్లును పాడు చేస్తుంది. కాబట్టి నీ నోరు పాడు చేస్తుంది, కానీ నీ ఇల్లు మాత్రము తేడా ఏం లేదు. నీళ్ళని బట్టే నీకు శోధన వస్తుంది. నువ్వు బూతులు ఎదరోళ్ళు తిడుతున్నావు, వాళ్ళు ఏదో చేస్తారు, ఏదో చెందుతారు. లేకపోతే నువ్వు ఎదరోళ్ళు నిన్నేమయ్యో అంటే ఎవరున్నారన్నాడు అక్కడ. మార్కు 16 అన్నాడు కదా, ఇదిగో నమ్మి బాప్తిసం పొందండి, రక్షించబడతారు, నమ్మని వారికి శిక్షించబడుతుంది, నమ్మని వారికి సూచనలు కాపాడుతాయి, నా నామన కొత్త భాషలు మాట్లాడుదురు, దెయ్యములు వెలగొడుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, మరణకాలం ఏది తాగినా పాములు ఎత్తగలరు, మరి దెయ్యాలు ఎలగొట్టగలరు, రోగుల చేతులను స్వస్థపడుతురు, మరణకాలం ఏది తాగినా ఆని చేయదన్నాడు. అక్కడ బాపు తీసుకున్నాక నీ మీదకి ఎవడైనా వస్తుంటే, ఏదైనా చేద్దాం అనుకుంటే, నేనేదో మరి కుయ్యెత్తి పనితే, అక్కడ కుయ్యెత్తి పనితే ఏమన్నాడు చూడండి. కీర్తన 23 అధ్యాయం ఏమన్నాడు? కుయ్యెత్తి పనితే, ఇదిగో చూడండి 23 కీర్తన 23 కుయ్యెత్తి పనితే ఏమన్నాడు? అక్కడ నీ మీద కుయ్యెత్తి పన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేం కాదు, ఏమీ నాకు కొదువు రాదు, నాకు యెహోవా కాపరి, దేవుడే నాకు ఆశుడు, దేవుడే నన్ను కాపాడేవాడు, నన్ను కాసేవాడు, నన్ను మేపేవాడు, యెహోవా నా కాపరి, నాకు లేం కాదు, ఏది కొదువు రాదు, నాకు ఏమీ తేడా లేదు. పచ్చగాల చోటున ఆయన నన్ను పనులు చేస్తాడు, పచ్చగా ఉంటాడు కానీ ఎప్పుడు ఎండిపోను, ఎండ నీడ. చూడండి నీటి మీద నడిపిస్తాడు. ఏక లోతులు వచ్చేస్తున్నాయి, గోతులు వచ్చేస్తున్నాయి, ఇలా నీళ్ళు వచ్చేస్తున్నాయి, అందరూ చచ్చిపోన్నారు, నిన్ను సావనీడంట, నీటిలో నడిపిస్తాడంట. నా ప్రాణాలకు ఆయన సేవ చేస్తున్నాడు, తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢంధకారు లోతులు నేను సంచరించిన ఏ అపాయం నా మీద రానిడు. నువ్వు నాకు తోడైనావు, నీ దిడ్డి గారి నీ దండమును నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరుచున్నావు, నూనెతో తలండి ఉన్నావు, నా గిన్నె నిండిపోల్చింది. చూడండి చాలా మంది అంటారు, ఏం దిగలు అప్పుడేసుకున్నావా, ఇన్ని నలుగురు బ్రతకొచ్చి కింద అడ్డం ఎత్తుకులు ఎత్తుకెళ్ళ గిన్నె నిండా పోసి కింద ఆడేసుకుంటా, మా ఇంటి ఎక్కడికైనా పోలు మంది రోజు దిగురు ఇలా పారత్నసుడు ఎక్కి దిక్కలైపోయింది. అవునా, దేవుడిచ్చింది ఎక్కి దిక్కలుగా ఉంటుంది, కింద పాడేస్తావు. దేవుడిచ్చింది లెక్క ఉండదు, దేవుడిచ్చింది భయం ఉండదు, దేవుడిచ్చింది ఏ మాత్రం పిరికిగా పెట్టవు, దేవుడిచ్చింది చక్కగా తింటావు. కటి శత్రువులు ఎదుట నీకు భోజనమా సిద్ధపరిచానంటున్నాడు. చూసారా, నీకు సిద్ధపరిచాడు. నువ్వు శత్రువులు ఉన్నారు, నువ్వు భయపడని పర్లేదు, పిరికిపడని పర్లేదు. నీలో ఎవరున్నారు? 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 పాట నాలో వేస్తున్నాడు ఏంటి, చాలా చాలా గొప్పవాడు, చాలా చాలా గొప్పవాడని. కానీ నీలో యేసు నాలో యేసు ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? అవును, నీలోనూ దెయ్యం ఉంది, నాలోనూ దెయ్యం ఉంది. ఎందుకని చెప్పనా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఏంటి చల్లగా ఉన్నారండి? కాబట్టి ఓ దుక్కుని క్రిస్మస్ అవుతుందంట. ఏమవుతుందంట? ఓ దుక్కుని క్రిస్మస్ ఉందంట. క్రిస్మస్కి డ్రామాలు వేస్తారు. డ్రామా అంటారా? నాటిక. హిందువులు అయితే డ్రామా అంటారు, క్రైస్తవులు అయితే నాటిక అంటారు. ఈ నాటిక డ్రామా ఒకటేమనుకుంటున్నాను, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, వీళ్ళు డ్యాన్స్ చేస్తారు. కాబట్టి ప్రభులో ఏమి తేడా లేదు. కాబట్టి ఈ నాటిక మరి దెయ్యాలు కొమ్ములు ఎట్టుకుని, రంగులు రాసుకుని, కాటికి రాసుకుని
ఇవన్నీ రాసుకుని వేస్తారు కదండి. రెక్కలు పెట్టుకుని దూతలకి ఏ యాసం వేయాలో ఆ యాసం ఆ పాత్ర వేస్తారు. ఆ పాత్ర అంటారు. మాయిల్ పకీర్ పాత్ర ఇచ్చారు. మరి ఇది పాత్ర అంటారు, అది పాత్ర, హిందువులు పాత్ర అంటారు, క్రైస్తవులు తేడా ఉన్నా పాత్ర అంటారు. కానీ దేనికి అది ఇస్తారు. కానీ ఈ యొక్క దెయ్యం పాత్ర ఇచ్చాడు. దెయ్యం పాత్ర అయిపోయింది, అన్నీ అయిపోయింది, డాన్స్ అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఇది అన్నాడంటే నేను ఇంటికి వెళ్ళి కొడుకుంటాను రా. దెయ్యం కూడా అన్నాడంటే నేను వేసేసినాడు, ఈ మసిగేసి బాగా కొమ్ములు ఎత్తుకున్నాడు, ఇంటికి వెళ్ళి కడుక్కుంటాను, ఇక్కడ కడుక్కోను, నాకు బాగా మసిక్కుంది కాబట్టి సొబ్బెట్టి కడుక్కుంటాను, ఇంటికి వెళ్ళిపోతాను. మధ్యలో క్రిస్మస్ జరుగుతున్నాడు. సరే అలా జరుగుతుంది, అలాగే వేసారు నాటుగా, మనమే బాగా వేసారు లేదని వెళ్ళి ఆ గడప కాడ ఉండే తలుపు కాడ ఆ గేట్ కాడ ఉండి చూస్తున్నాడంట. ఇవాళ పాస్టర్ గారికి పాస్ వచ్చిందంట. ఏమొచ్చింది? నాకు ఆ పాస్ వస్తే ఆ వెనక్కి వెళ్ళాడంట. వెళితే ఈ దెయ్యాన్ని చూసి, అది కుర్రోడు చూసి, ఈ కాటికేసి గ్యాసం చూసి అమంతా ఊరికేసాడు ఘోర. ఈ శ్వాసలు ఎదురు చూస్తున్నారు. ఏంటి మన పాస్ గారు ఇంకా రాలేడు, బయటికి వెళ్ళాడైనా పాస్కి వెళ్ళాడు, ఆ పక్క వెళ్ళాడు అని ఒక్కో విశ్వాసం వెళ్ళి చూస్తాకి వెళ్తాడు, ఇంకా రాలేదు. ఒక్కొక్కరు ఈయన చూసాడికి పారిపోతున్నారంట, గోడ దూకేసి వెళ్ళిపోతున్నారంట. లాస్ట్ ఒక ముసలాం ఉందంట. ఏముంది? ఇవాళ బాప్టిజం ఇలాగే ఉన్నారు. ముసలామ నడికి ముసలామ గోడ దూకలేకపోతుందంట, ఎక్కలేకపోతుందంట. ఈయన వెళ్ళి వెళ్తున్నాడంటే దెయ్యం వేసేసాం, బాబా నా దగ్గర రాకండి కాటి ఇంకా అవి బాబా నా దగ్గర ఈయన ఇంకా దగ్గరికి వెళ్తాడు కదా ఎక్కేంతకి, ఇంకా భయపడిపోతుందంట. ఇదిగో ఆగు నీకేమైనా అనుమానమా, నేను సర్చికి ఇంటికి వచ్చాను అనుకుంటాం, ఇంటికి వచ్చాను అనుకున్నాం, ఇక నీకు అనుమానా, ఇలా చూడు అని ఇలాగా బొడ్లోని చూపించిందంట. చుట్ట ఎంత పొడుగుందంట. ఇదిగో నీ పార్టీయే ఏమందంట, ఇదిగో నీ పార్టీ అని చుట్టూ చూపించిందంట. ఏంటి మీరు చూపిస్తారు సాక్ష్యం, జబ్బు దగ్గర అప్పుడు ఇక్కడ చూసారా ముసలాం ఎలా చూపిస్తుందో, ఎవరికి? ఆ దెయ్యానికి యాస వేసుకున్నవాడికి ఇదిగో నీ పార్టీయే అని త్వరగా విప్పి ఆ బొడ్లో చుట్టుకున్నది అమ్మలకు చుట్టుకున్నది తీసి చూపించినాడు. ఇంకా దగ్గరికి వెళ్తున్నాడంట. అది బాబు కాదు మిచ్చిరి ఎడతారని వచ్చాను. మిచ్చిరి చూసారా, మిచ్చిరి ఎడదామని వచ్చారంట. ఏం ఎడదామని వచ్చారంట? ఇవాళ చాలామంది అలాగున్నారు లేరనా? ఇప్పుడు చెప్తాను అలాగే కథలను చెప్పి పాస్టర్లు మీకు అర్థమవుతుంది. ఎంగురాల ఇది మనకే ఎవరికి? కొంతమంది మరి ప్రభులు మిచ్చిరి కొత్తారు, అవును. కొంతమంది ఆహారం కొత్తారు, కొంతమంది చీరలు కొత్తారు, కొంతమంది దుప్పులు కొత్తారు, కొంతమంది సొక్కలు కొత్తారు. రకరకాలైన వారు వస్తూ ఉంటారు. అవును, అది శాస్త్రం కదా. ఎవరు పొడిచాడు ఈ కదా? ఎవరికంటే ఈ కదా నవ్వేత్తనం అయితే ఎవరికిది? మనకంటే నీకు పక్కపక్క నవ్వేత్తనం. ఇది మనకే. తెంగరాల వాక్యం చెప్తుంటే మనకే, ఏది చెప్తున్నా మనకే, ఏది కొడుతున్నా మనకు అర్థం కాక అబ్రాం గారికి, ఏబ్ గారికి, ఇక ఎస్ఐ గారికి, ఎస్ఐ అండి ఇక్కడ ఎస్ఐగా, అబ్రాంగా అండి ఎవరికండి? బైబిల్లో ఉన్నాయి. చెప్పింది ఎవరికంటే నీకు నాకు అని ఇక్కడ వాక్యం వాళ్ళు చెప్పి మనకిచ్చి, ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఎలాగా చనిపోయారో, వాళ్ళు ఎలాగో మర్చిపోయారో, మనం కూడా అలా మర్చిపోయి పోతాం. చెప్పి మళ్ళీ ఇంకొకరిని నిలబెడతారు. ఇలా రమేష్ గారు చచ్చిపోయారు, ఇది ఇలా అని చెప్పినప్పుడు రమేష్ గారు ఇలా చేశారు, ఇలా చేయండి. ఎవరికిది? ఇలా చేయకుండా నేను చచ్చిపోయిన తర్వాత ఇంకో భక్తులు వచ్చి లేదా ఇంకో దాసులు వచ్చి చెప్తారు. ఎవరికి మీకు చెప్పేది? మీకే ఈ చెప్పేది. ఇలా చెప్పి చచ్చిపోయాడైనా, ఇలా చెప్పేవాడు, ఇలా చేసేవాడు, ఇలా చేశాడంట, మీరు కూడా చేయకండి. ఎవరికి? మీకే. అర్థం ఉందని కానీ భాష అర్థం కావట్లేదా? కానీ ఇలా చూసారా ఏం చూపించింది? బొడ్డులో చుట్టూ చూపించింది. యేసుప్రభు నమ్ముకుని గుడికి వచ్చింది, బాబుని వేసుకుంది, ఇంత గుడికి కాడుతుంది. చూసారా? అంటే మానవులు ఎట్టే దాని మీద చూస్తున్నారు కానీ దేవుడు ఎట్టేది చూడలేదు. అంటే మిచ్చిరి కోసం వచ్చానంటుంది. చూసారా? అక్కడ చూసారండి? చూసారా? ఎవరిని సూచించాలి, ఎవరిని అడగాలి, ఎవరితో గొప్పలు అవుతాం, ఎవరి మీద ఎత్తుకోవాలి? మనుషులకు మోసం చేద్దాం అనుకుంది, పాషులకు మోసం చేద్దాం అనుకుంది. దేవుడు అక్కడ ఒక సాతాను పంపించి అది బయలు పరిచాడు. చూసారా? జాగ్రత్త. నువ్వు నేను అలా ఉండొద్దు, నువ్వు నేను అలా నడవద్దు. ఎవరిని అడుగుదాం? దేవుని అడుగుదాం. అడిగిడబడని తొట్టడి తీయబడను. చూడండి అక్కడ ఏమన్నాడు? అవును, మనిషిని ప్రేమించాలి,
మనిషిని ప్రేమించండి లవ్ అని ఇంగ్లీష్లో అంటాడు. ఏంటి? మంచిగా, అక్కగా, చెల్లిగా, తమ్ముడుగా లవ్, ప్రేమించుకోవడం. ఇవాళ అక్కని తమ్ముడు తీసిపోతున్నాడు, చెల్లిని తమ్ముడు తీసిపోతున్నాడు, చిన్నమ్మని కొడుకు తీసిపోతున్నాడు. భయంకరమైన రోజులు అయిపోయినాయి. సొంత తమ్ముడు, సొంత అన్నయ్య చెల్లిని తీసిపోయాడు. చూసారా? ఆమె కడుపు వచ్చింది. ఇప్పుడు ఏమనాలి? మేనాడు అనాలా, కొడుకు అనాలా? చూడండి, భార్య అనాలా, చెల్లి అనాలా? చూడండి, ఆమె చాలా అందగత్తి, బాగుంటుంది భార్య, తీసుకుని పోయాడు. ఆమె ఇప్పుడు అలాగే ఉన్నది, పెళ్లి చేసుకోకుండా. పిల్లలు ఒట్లేదు, పెళ్ళైన 6 నెలల కోసం వెళ్ళిపోయింది, తీసిపోయాడు. చూసారండి ఎంత భయంకరమైన రోజులు. అన్నయ్య అనుకుంటున్నాను మరి ప్రభులో అన్నయ్య చెల్లెల్ని తీసిపోయాడు అనుకుంటున్నాను. తమ్ముడు, సొంత తమ్ముడు. మరి చూసారా, వారి కడుపు మరి డెలివరీ అయింది లేదు, ఇంకా అడగలేదు. మన మధ్యనే ఉన్నారు వారు ఇక్కడ, వాళ్ళ చెల్లెలు. మరి ఇదే చూసారా, చాలా భయంకరమైన రోజులు అయిపోయినాయి, భయంకరమైన రోజులండి. మరి నువ్వు ఇక్కడ జీవిస్తున్నావు, తింటున్నావు, కానీ లాస్ట్కి నీకు ఏ బ్రతుకొత్త తెలియదు. అక్కడ కూడా దేవుడికి సమాధానము చెప్పాలి అండి. చూసారా, అక్కడ శత్రువులు ఎదట భోజనం నీకు సిద్ధపరుచున్నానన్నాడు, నూనెతో తలంటుచున్నాడు, గిన్నె నుండి పొలుచుందన్నాడు. నీ బ్రతికి దినములన్నీ కృపాస్వామి నా వెంట వచ్చినన్నాడు. చిరకాలము యెహోవా మందిరం మీకు నివాసించున్నాను. అలాగే కీర్తన 100లో ఏమంటున్నాడు? ఎవరు పుట్టించింది, ఎవరు పెరిగించేది, ఎవరు కాపరి? మనకు ఒకసారి చూద్దామా త్వరగా. సమస్త దేశులారా, సమస్త అంటే లోకమంతటా, మొత్తం దుబాయ్, ఖతర్, మస్కత్, ఇజ్రాయెల్, మొత్తం అన్ని దేశాల్లో సమస్త దేశులారా యెహోవాను ఉత్సాహగానం చేయండి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానం చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి, యెహోవా దేవుడని, యెహోవా దేవుడని తెలుసుకోనండి. ఆయనే మనల్ని పుట్టించాడంట. ఎవరు పుట్టించారండి? ఎవరు పుట్టించారు? ఆయనే మనల్ని పుట్టించను. మనం వారు, ఆయన వారు, మనం ఆయన వారు, మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం, కృతజ్ఞతార్పణలు. ఆయన మేపే గొర్రెలం అంట. ఎవరు మేపే గొర్రెలం? ఆయన మేపే గొర్రెలము. ఆయనకి ఏం చెల్లించారంట? కృతజ్ఞత స్తుతులు చెల్లించడి, ఆయన గుమ్మములో ప్రవేశించడి, కీర్తనలు పాడుతూ ఆయన ఆలయంలో ప్రవేశించడి, ఆయన స్తుతించడి, ఆయన నామమును కనపరచడి. ఆయన నామమును కనపరచమంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరాలుండును.